ఊరికి వెళ్తున్న ఒక చిన్న కుటుంబం రాత్రి అయినా తమ గమ్యానికి చేరుకోలేకపోయారు. ఆ రాత్రికి ఎక్కడో కాడ ఉండాలని అటు ఇటు చూశారు. వారికి ఒక పెద్ద గుహ కనిపించింది. అందులోనికి వెళ్లారు. కానీ అది సాధారణ గుహ కాదు. అది ఒక భయంకరమైన సింహం గుహ. చివరికి ఆ కుటుంబం సింహానికి ఆహారంగా మారిందా, లేక తమ తెలివితో ప్రాణాలను కాపాడుకున్నారా? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీని చివరి వరకు చూడండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్. ఈరోజైతే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసినండి. మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ స్టోరీకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టోరీ నేమ్ వచ్చేసి ఉపాయం. అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. అడవిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు నివసించేవి. ఆ అడవికి పక్కనే రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగించేవారు. రామాపురంలో కపిలయ్య, అతని భార్య అంజమ్మ, వారి ఇద్దరు చిన్న పిల్లలు ఆనందంగా జీవించేవారు. ఒకరోజు వారు సాయంత్రం వేళలో తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. వారు మెల్లమెల్లగా అలా అడవి దాకా వెళ్లారు. దారిలో నడుస్తుండగా చీకటి కమ్ముకుంది. అలా నడుస్తుండగా అంజమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది, చీకటి బాగా అయిపోయింది, కళ్ళకు ఏమీ కనిపించడం లేదు, ఏంటో ఏమో అంటూ తన భర్తతో ఇలా అంటుంది. ఏమయ్యా కపిలయ్య, ఈ రాత్రి ఈ పిల్లలతో చీకట్లో ప్రయాణించడం అంత మంచిది కాదండి. రేపు పొద్దున్నే మనం బయలుదేరదాం. ఈ రాత్రికి ఎక్కడైనా ఉందామండి. సరే అని కపిలయ్య చుట్టుపక్కలంతా వెతుకుతాడు. అలా వెతుకుతుండగా ఒక పెద్ద గుహ కనిపించింది. ఈ రోజు ఈ గుహలోనే మనం ఆశ్రయం తీసుకుందాము. తెల్లవారుజామునే మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము, సరేనా అని చెప్పి కపిలయ్య తన భార్య అంజమ్మ ఇద్దరు పిల్లలతో కలిసి ఆ గుహలోనికి వెళ్లారు. అందులోనికి వెళ్ళగానే వారికి అక్కడక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అది చూసిన అంజమ్మ భయంతో కపిలయ్యతో ఇలా అంటుంది, అయ్యో అయ్యో, ఇది సింగమయ్య గుహలా ఉంది కదండి. అది వస్తే మనల్ని చంపి తినేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామండి మనము? అంజమ్మ చాలా కంగారుతో భయంతో కపిలయ్యతో చెబుతుంది. ఇది విన్న పిల్లలిద్దరూ చాలా భయంతో గజగజ వణికిపోతున్నారు. కానీ కపిలయ్య మాత్రం ఏమాత్రం భయపడకుండా అంజమ్మతో ఇలా చెబుతాడు, ఇప్పుడు ఈ చీకట్లో బయటకు వెళ్ళడం ఇంకా ప్రమాదం. ఏం జరుగుతుందో చూద్దాం, మీరైతే భయపడకండి. ధైర్యంగా ఉండు, భయపడిపోకు అని కపిలయ్య అంజమ్మతో చెబుతాడు. అదే సమయంలో కుందేలు వేట ముగించుకొని సింగమయ్య తన గుహ వైపు వస్తున్నాడు. ఈ రోజు కుందేలు మాంసం భలే రుచిగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి ఆహారం తిన్నాను. ఇక వెళ్ళి మంచిగా తృప్తిగా విశ్రాంతి తీసుకుంటే రేపు పొద్దుటికి మళ్ళీ వేటకు వెళ్ళొచ్చు. అలా అనుకుంటూ సింగమయ్య తన గుహ వైపు వచ్చాడు. దూరం నుంచి సింగమయ్యను గమనించిన అంజమ్మ వెంటనే కపిలయ్యకు చెప్పింది. వెంటనే కపిలయ్య ఆమె చెవిలో ఒక ఉపాయం చెప్పాడు. పిల్లలిద్దరు కూడా చాలా భయపడిపోతున్నారు. అంజమ్మ వెంటనే పిల్లల వీపు పైన మెల్లగా 2 దెబ్బలు వేసింది. పిల్లలు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. అప్పుడు కపిలయ్య పెద్దగా ఇలా అంటాడు, ఏమైంది మీకు అసలు? ఎందుకు ఏడుస్తున్నారు? అలా అడగగానే అంజమ్మ కూడా ఇలా బిగ్గరగా అంటుంది, ఇది విన్నారా మీరు? అసలు వాళ్ళకంట సింహం మాంసం తినాలని ఉందంట, అందుకే ఏడుస్తున్నారు. అలా చెప్పగానే కపిలయ్య ఇలా అంటాడు, అందుకే కదండి మనం ఇక్కడికి వచ్చాము. సింగమయ్య వచ్చే టైం కూడా అవుతుంది. అది వచ్చిన వెంటనే పట్టి చంపి మీకు కడుపు నిండా తినిపిస్తాను. ఇంకా ఏడవకండి మీరు అని కపిలయ్య సింగమయ్యకు వినిపించేలా అంటున్నాడు. ఆ మాటలు విన్న సింగమయ్యకు గుండె గుబేలుమన్నది. అయ్యో, నన్నే వేటాడేందుకు వచ్చారా వీళ్ళు అని అనుకొని భయంతో వెనక్కు తిరిగి ఒకటి పరుగు తీశాడు. అలా పరిగెడుతుంటే దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కనిపించాడు.
ఏమైంది సింగమయ్య, ఎందుకలా పరిగెడుతున్నావు? అని అడిగాడు. సింగమయ్య జరిగిందంతా చెప్పాడు. అప్పుడు కపిలయ్య నవ్వుతూ ఇలా అంటుంది. అయ్యో, వాళ్ళు కపిలయ్య కుటుంబం. వారిని నేను ఇందాకే చూశాను. వారికి నిన్ను చంపేంత శక్తి ఉందా చెప్పు? అని చిరుతయ్య సింగమయ్యకు చెప్పాడు. అయినా కూడా సింగమయ్యకు భయం తగ్గలేదు. సరే పద, మనిద్దరం కలిసి తోకలు ముడేసుకొని వెళ్దాము. అప్పుడే నీకు నిజమేమిటో తెలుస్తుంది కదా అని చెప్పాడు. సింగమయ్య కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి తోకలు ముడేసుకొని గుహ వైపు నడిచారు. దూరం నుంచే వారిని చూసిన కపిలయ్య మరోసారి తన తెలివిని ఉపయోగించాడు. భార్యకు సైగ చేశాడు. అంజమ్మ మళ్ళీ పిల్లలను ఏడిపించింది. పిల్లలు గట్టిగా ఏడ్చారు. అప్పుడు అంజమ్మ కోపంతో ఇలా నటిస్తుంది. ఏడవకండిరా, సింగమయ్యను మోసం చేసి తీసుకురమ్మని చిరుతయ్యను పంపించాను కదా, అది వస్తే వెంటనే చంపి మీకు తినిపిస్తాన్రా, ఏడవకండి అని అంజమ్మ బిగ్గరగా చెబుతుంది. అది విన్న సింగమయ్యకు ఇక సందేహమే లేకుండా పోయింది. అయ్యో, చిరుతయ్య నన్ను మోసం చేశాడు. అనవసరంగా నేను వీడిని నమ్మి వీంతో ఇక్కడికి వచ్చాను అంటూ సింగమయ్య అంత వేగంగా పరిగెత్తడంతో చిరుతయ్య కూడా ఈడ్చుకుపోయాడు. రాళ్ల మీద ముళ్ళ పొదల్లో ఇద్దరు పడుతూ లేస్తూ పరుగులు తీశారు. ఆ గందరగోళంలో చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకు ఒళ్ళంతా గాయాలయ్యాయి. కొన్ని పళ్ళు కూడా ఊడిపోయినాయి. తర్వాత కొంగన్న వైద్యుడు ఎంత మంచి మందులు ఇచ్చినా సింగమయ్య పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. తెలివి ఉంటే బలం అవసరం లేదు. ఆపదలో ధైర్యంగా ఆలోచిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, స్టోరీ నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.